ఎవ్రీ ట్యూస్డే ఆర్బీఐ వాళ్ళు బాండ్స్ మన రాష్ట్రం ఇస్తాం, మన ఇండియన్ ఇస్తాం, మాకు ఇంత అవసరం ఉందండి అని చెప్పి వాళ్ళు బాండ్స్ పెడతారు. బాండ్స్ అని బ్యాంకులు, ఎల్ఐసి, ఇతర సంస్థలు కొంటా ఉంటారు. ఏ రాష్ట్రం యొక్క బాండ్ కూడా 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు, ఏదో ఒక రాష్ట్రం ఉంది అది 15 సంవత్సరాల వరకు కొంటారు. ఎవ్రీ ట్యూస్డే బాండ్ పెట్టగానే అందరు ఎంక్వైరీ, తెలంగాణ బాండ్ ఉందా అండి అన్ని బ్యాంకులు. ఒకసారి నేను రామచంద్రరావు గారికి చెప్పి, రామచంద్రరావు సార్ ఒకసారి 25 years పెట్టమను, ఒకసారి 40 years పెట్టమను, 25 సంవత్సరాల 40 సంవత్సరాల బాండ్ అమ్మే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. మన ఫిజికల్ ప్రుడెన్స్, మన డిసిప్లిన్, వీ నెవర్ డిఫాల్ట్ అధ్యక్ష, నాట్ ఈవెన్ బై డే కూడా. తీసుకున్న అప్పులు చెల్లించడం కూడా ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాలే, ఎప్పుడు కూడా అసలు ఓడి తీసుకోలే, ఉన్నంతలో వ్యవహారాన్ని జరుపుకుంటూ పోతా ఉన్నాం. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చెప్తారు, నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి.